మాట్లాడుతా pretty crime లో పిల్లో 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 నా పిల్లో లాంటి పిల్లో మార్నింగ్ కాఫీ వస్తావా నా మెల్లి చేతుల్లో హెల్లో 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 చెప్పేస్తాని కల్లో టూటీ ఫ్రూటీ అవుతాని పెదాలలో ఉల్లాలా అందాల ఏటీఎం లా ఎనీ టైం ముద్ది చేలా నువ్వుంటే చాలా కిస్సు బ్యాంకులో ఇలా నవ్వాడే పెంటియం లా ముద్దాడే మ్యూజియం లా ప్లస్ అవుతా నీకు బ్లాంక్ చెక్ లా నమస్తే బోలో ఏంటి డాన్స్ చేసే మధ్యలో దొరుకుతున్నావు అసలు ఎవరి అబ్బాయి ನಾನು ಏರ್ರಾಜ್ ಅಂడి ఎనకరింగ్ సైడ్ నుంచి వచ్చాను ఏంటమ్మా నీ పేరు ఏర్రాజు ఎర్రాజు ఎర్ ఫర్ రెడ్ ఓకే రాజు ఫర్ కింగ్ రెడ్ కింగ్ హాయ్ పంచకట్టు సూపరో సూపరు సిల్క్ దాల్చి సూపరో సూపరు ఏం చేస్తావు నువ్వు ఎనకరింగ్ కాదు అది యాంకరింగ్ ఇట్స్ యాంకరింగ్ అదేనండి ఎనకరింగ్ నానే చెప్పాను అదే కదా చెప్పినాను మీరు చేసేది ఎనకరింగ్ నాను చేసేది ఎనకరింగ్ సో ఇప్పుడు నువ్వు నాతో పాటు యాంకరింగ్ చేస్తావు అంతేనా మీతో పాటు ఎనకరింగ్ చేస్తాను ఏంటంటే మీరు చాలా బాగా చేస్తారు నాకు కొంచెం నేర్పించేది ఓకే చలో ముందు గర్ల్స్ అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పాలా ఏ గర్ల్స్ హాయ్ బాయ్ అక్కడ కెమెరా కనిపిస్తుంది కదా దానికి వెల్కమ్ చెప్పాలి వాళ్ళమ్మ అమ్మ సోతనమ్మా నేను ఎర్రాజు అలా కాదు జిల్ జిల్ జిగా సిగ్నేచర్ తెలుసా తెలుసండి రోజు టీవీ చూస్తున్నాను రండి అది ఓకేనా సో 3, 2, 1 హాయ్ వ్యూయర్స్ హార్డీ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైస్ చేతి సాటి రాదుగా ఏ గురుకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా Come on to the banga Just say the right ranga Don't keep chachalika ఈ రోజు జిల్ జిల్ జిగా వచ్చేసింది జాహ్నవి డిగ్రీ కాలేజ్కి వచ్చాం కాబట్టి గుంట్లో గొడ్ర కుర్రలు అందరూ సూపర్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో ఇప్పుడైతే టాస్క్లు చేయిద్దామండి ఫస్ట్ టాస్క్లు కదండి టాస్క్ కన్నా ముందు మనం టీం డివైడ్ చేసుకోవాలి సో నేను ఈ రోజు మా బాయ్స్ ని సపోర్ట్ చేస్తాను నువ్వు గర్ల్స్ ని సపోర్ట్ చేయి ఓకే వాళ్ళమ్మ ఈ గర్ల్స్ అందరూ నా సపోర్టా ఏండి మా టీం నుంచి గుంటలు రెడీగా ఉన్నారు టాస్క్లు చేయడానికి మీరు రెడీయా యా గుంట్లో రండి అమ్మా రండి ఈ రాజు టీం నుంచి ముగ్గురు గుంటలు సారీ ముగ్గురు గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు వచ్చేస్తున్నారు లెట్స్ వెల్కమ్ దెం ఏండి ఇప్పుడు మీ టీం నుంచి ముగ్గురు కుర్రలు వచ్చారు మా టీం నుంచి ముగ్గురు గంటలు వచ్చారు ఎంత బాగున్నారు వీళ్ళు రీచ్ అవుతాం ఇప్పుడు వీళ్ళ చేత మనం టాస్క్ పర్ఫార్మ్ చేస్తాం అనమాట టాస్క్లు పర్ఫార్మ్ చేస్తారు వాళ్ళు కూర్చొని భోజనం తింది సో బాయ్స్ మీకోసం ఇప్పుడు టాస్క్ వచ్చేసాయి బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకేనా ఈ చీటీలో ఏవైతే ఉన్నాయో అవి మీరు చూసుకుని అవే పర్ఫార్మ్ చేయాలి ఐ యు రెడీ సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ముందుగా ఆబ్వియస్లీ రేడియో టీం ఇప్పుడు ముందుంటారు కాబట్టి నా టీం నుంచి పవర్ స్టార్ వస్తున్నాడు నీ పేరు సాయి కిరణ్ పవర్ స్టార్ ఏంటి సిక్కిపోయాడు మా పవర్ స్టార్ ఎలా కొంటాడో తెలుసా అండి వచ్చేదంటే మొత్తం అలా ఉంటది అనమాట సాయి కిరణ్ సాయి కిరణ్ నీకు ఏ టాస్క్ వచ్చు గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలి ఎప్పుడైనా చేసావా సరే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కి ఎలా ప్రపోజ్ చేయాలో చేయాలి అంటే నాన్న గర్ల్ ఫ్రెండ్ అబ్బాయి ప్రపోజ్ చేస్తాడండి నాకు ఓకే నేను చేస్తాను నీ పేరేంటి నా పేరు సుకుమార్ అదేం పేరు రా చెవులు కాకులు ఎత్తుకెళ్ళయ్యా సుకుమార్ అంటే అర్థం కావట్లేదా ఏంటి నీకు ఎందుకు ఏంటి నీ బాధ ప్రపోజ్ చేయాలనుకుంటున్నా ఏట్రా చేస్తావు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను నువ్వు అలాగే ఉంటారా
ఏడు చేస్తా ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. మరి చెయ్యి మరి. అంత నచ్చిందా? లావుగుంది అందుకే మరి నేను బక్కగా ఉన్నాను, నేను ఇష్టమేనా మీకు? కరెంట్ తీక్ కూడా నీలాగే సన్నగా ఉంటది. వాళ్ళమ్మ దాని ముడితే ఉంటది సాకు. ఏం చూసి నచ్చిందిరా ఇది నీకు? ఏం చూసి ప్రేమించాడు? లావు ఉన్నాడు కదా. పంచ చూసి లావుగా ఉంటే ప్రేమిస్తావా? లావు ఉంది, అందం కూడా ఉంది. అన్నా ఉందా? వాళ్ళమ్మ రేణు టీం ఆగండి. ప్రతి డైలాగ్ మీరు చెప్తారు, మీరు పెద్ద యాంకర్ అని మీరు చెప్తారు. నానే చెప్తాను కాస్త. చెప్పవయ్యా చెప్పు. ఇప్పుడు ఏంటంటే మీ టీం అయిపోయినారు కదా, ఇప్పుడు నా టీం నుంచి పాప పీసూసీలో నీకు వచ్చింది ఏంటమ్మా టాస్క్? డాన్స్ చేయాలి. ఇప్పుడు మా అమ్మాయి డాన్స్ అయిపోతుంది. మ్యూజిక్ అండి. కలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది జారేవుని పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యి పొగరుందని బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. గొంట్లో ఎలాగనిపించింది డాన్స్? ఎలాగనిపించింది? ఇప్పుడు నా టీం నుంచి ఒక సూపర్ మ్యాన్ వస్తున్నాడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి. ఏంటి సూపర్ మ్యాన్ అంటే ప్యాంట్ మీద వేసుకుని ఆడే కదండి. మా టీం సూపర్ మ్యాన్ ఇలాగే ఉంటాడు. ఇంటికి లేసుకోమ్మా మళ్ళీ. నీకే టాస్క్ వచ్చింది? ప్యారడీ సాంగ్. ప్యారడీ సాంగ్ పాడాలి. సో ఇప్పుడు అలా కాదు ఈ రాజు, ప్యారడీ సాంగ్ పాడతాడు. నువ్వు రెడీయా? ఎస్. సో ప్యారడీ సాంగ్ పాడడానికి మా అబ్బాయి రెడీ అయిపోయాడు. కమాన్. పాల డబ్బా తోడుకుంటే పెరుగు డబ్బా. పాడు. పాలలో నీళ్లు నీళ్ళలో పాలు కలుపుకుంటే తప్పు కాదా? తప్పు తప్పే పెద్ద తప్పే. తప్పు తప్పే. పాడరా రే పాట పాడరా. పాల డబ్బా తోడుకుంటే పెరుగు డబ్బా పాలలో నీళ్లు నీళ్ళలో పాలు కలుపుకుంటే తప్పు కాదా? తప్పు తప్పే పెద్ద తప్పే. అంత తప్పు అనుకున్నప్పుడు తప్పు నింద నుంచి ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే పాటలు పాడించారు అబ్బాయితోటే. ఈ రాజు ఇదంతా ఇక్కడ స్టైల్ అమ్మా, మనం ఫాలో అయిపోవాలి. తప్పు అనుకోవడం స్టైల్ ఏంటి? యాంకరింగ్ చేస్తావా జైవా? యాంకరింగ్ చేస్తానండి. మరి సైలెంట్ గా ఉందా? అలాగే అండి. కాకపోతే అండి ఇప్పుడు నెక్స్ట్ ఈ పాప వస్తుందట పాట పాడడానికి. ఈ రాజు అలా ఎవరిని చూసి వాళ్ళని చూసి చెవులు కార్చకూడదా? నిన్ను చూసి కార్చట్లేదని ఫీల్ అయిపోతుండ్రా? ఎందుకంటే మీరు అందంగా లేరు. ఈ పాప నీ పేరు ఏంటండి? భావన. ఏంటండి? భావన. టిఫిన్ తినలేదు తెల్లరే? మీరు పెట్టలేదు కదా, ఎందుకు తింటా? ఏంటి మీ ఎదురు మసాలా తిని రండి. సరే అండి, అయితే నువ్వు పాట పాడాలి. నీకేంటి టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి, మేల్ వర్షన్. మేల్ వర్షన్. మేల్ వాయిస్ లో సాంగ్ పాడాలి కదా? ఎస్. ఓకే రండి, ముందు రండి. ఇలా రండి, సింగండి. రాను రానంటూనే చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నది కాదంటూనే కుర్రదో పల్లెట్టుకొచ్చిందో పిల్లది పచ్చిమంటూనే పిల్లదో పల్లెట్టుకొచ్చిందో పిల్లదే రాను రానంటూనే చిన్నదో
ఎస్ సో వీరాజు టీం నుంచి ఒక అమ్మాయి ఒక సాంగ్ పాడింది మేల్ వాయిస్ లో. ఇప్పుడు నా టీం నుంచి అనదర్ బ్యాట్స్మెన్ వస్తున్నాడు. గేట్ అండి రింగులు గిరగర తిరిగే. ఈ రాజు వాళ్ళకి అలా బిస్కెట్లు వేయాలమ్మా అంటే చూసారా మీకు బిస్కెట్లు వేస్తుంది ఈ అమ్మాయి, మేము మాత్రం బిస్కెట్లు వేయచ్చు కదండి నాన్న. హాయ్ వాట్స్ యువర్ నేమ్? నా పేరు మహేష్. నా పేరు మహేష్. నేను రోజు పొద్దున్నే రింగు జుట్టులతోటి ఊరంతా తిరుగుతుండేవాడిని. కొన్ని రోజులు పోయాక రింగులని పోయే జుట్టు మాత్రమే మిగిలింది. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా నాకు అర్థం కావట్లేదు. వద్దండి మీరు చేసుకోండి. మహేష్ నీకే టాస్క్ వచ్చింది? డాన్స్ వచ్చింది. డాన్స్ ఓకే. సో ఫ్లోర్ అంతా నీదే, నా ఫుల్ సపోర్ట్ నీకే. ఫ్లోర్ అంతా నీదే, సీప్రితన్ గట్టి తుడిచి అంత. సో డాన్స్ చేస్తాడు అబ్బాయి. మ్యూజిక్ అండి. మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి యాక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి చెరిపిన ముంపుతో నాజూకుగా పిలిచింది కర్వీ బాడీ పల్సు తొలి వింతులే పట్టించగా యు గెట్ రెడీ. ఓహో మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి నీ ఒళ్ళో వాలింది పువ్వై విరబూసి. మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి నీ సాయం కోరింది పెదవే తడి చేసి. కాకపోతే ఏంటంటే చిన్న సీప్రే లేదండి. సీప్రే అంటే కొంచెం బాగా తుడిసిద్దుడు. ఇప్పుడు మీ బ్యాట్ మ్యాన్ పాపం సీప్రేట్ గట్టి తుడిచాడు, కాకపోతే దుమ్మంతా పట్టుకుని తుడవడం కాదమ్మా, అది డాన్స్, అది అలాగే చేస్తారు. అలాగే చేస్తారు. మా ఊర్లో మాత్రం సీప్రేట్ తోడడం అంటారండి. ఓకే ఇప్పుడైతే నాటి నుంచి ముక్కుపొడక గెల్ వచ్చింది. ముక్కుపొడక గెల్ నీ పేరేంటి? పరవళిక. పరవళిక కాదు, నీకు రాదు. నీకే టాస్క్ వచ్చింది ప్రవళిక? సైకిల్ ఎక్కాలి. సైకిల్ ఎక్కడం మాత్రమేనా, ఇంకేం లేదు? సైకిల్ ఎక్కాలి. ఎవరు తొక్కుతారు? నాన్న తొక్కుతాను. అయ్యి బాబు ఇలాంటి అమ్మాయి అయితే సైకిల్ తీయడం తొక్కుతాను. నిప్పులే తొక్కినట్టు స్టెప్పులు గీసులు పేలిపోయే రేంజ్ లో హిప్ హాప్ కూచిపూడి మిక్స్ చెయ్యాలే. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ టాస్క్ చక్కగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో టాస్క్ అందరూ చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారు, మనల్ని బాగా నవ్వించారు కాబట్టి ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ గేమ్స్. మనం వాళ్ళతో ఆటలు ఆడించే సమయం వచ్చేసింది. ఆటలాడుకోవాలండి ఇప్పుడు. ఆడుకుందాం. మీ మన ఈ రాజు నేను చెప్తాను విను. సో ఇప్పుడు మన కోసం వస్తున్న మన ఫస్ట్ గేమ్ పరుగు పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఈ రాజు టీం నుంచి 4 అమ్మాయిలు, అలాగే నా టీం నుంచి 4 అబ్బాయిలు కావాలి. ముందుగా ఈ రాజు టీం నుంచి 4 అమ్మాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఇప్పుడు నా టీం నుంచి 4 బాయ్స్ కమింగ్. కమ్ ఆన్ బాయ్స్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. అండ్ ఈ గేమ్ ఆడడానికి మనకు కావాల్సినవి ఏంటి ఎర్రతే ఎల్లోటి తెచ్చారు బంతులు ఏడ్ చేయాలి, ఎత్తున తెచ్చుకోవాలా? కాదు ఈ రాజు కూర్చో. సో బాయ్స్ అండ్ గర్ల్స్ పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే ఈ బాల్ ఉంది కదా, సో ముందుగా ఏ టీం అయితే వస్తున్నారో అందులో ఇద్దరు అక్కడ పొజిషన్స్ తీసుకుంటారు, అక్కడ నుంచి ఉంటారు. మిగిలిన ఇద్దరు ఇక్కడ నుంచి ఉంటారు. సో ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే బాల్ తీసుకుని మీ లెగ్స్ మధ్యలో పెట్టుకుని బాల్ తో క్యారీ చేస్తూ జంప్ చేస్తూ వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళకి లెగ్స్ తోనే పాస్ ఆన్ చేయాలి వితౌట్ యూజింగ్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. ఓకే మీ లెగ్స్ తోనే పాస్ ఆన్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళు ఈ బాల్ ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు అక్కడ నుంచి జంప్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వస్తారు. సో ఎవరైతే ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే పరుగు పరుగు విన్నర్. మరి బంతాట ఆడడానికి గుంటలు వస్తున్నారు. గుంటలు రెడీయా? బంతాట కాదు ఈ రోజు పరుగు పరుగు గేమ్ ఇది. బంతాడిన ఆట బంతాట రండి మరండి నిలబెట్టి. So guys, are you ready? 3, 2, 1, go! పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా టీం అబ్బాయిలు రెడీ అయిపోయారు. బాయ్స్ 3, 2, 1, go!
ఫెంటాస్టిక్ గా ఫినిష్ చేశారు. మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుని వాళ్ళని అడుగుదాం. యూ గేమ్ ఆడావు కదా, మరి హౌ యూ ప్లే లైక్ ఫీలింగ్? It was good. It was good. Though I don't understand anything now, still it was good. మరి గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా ఎంజాయ్ చేసింది. మరి గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎంజాయ్ చేసిన చాలా. చందు, ఈ గేమ్ ఎలా అనిపించింది? బాగానే అనిపించింది, ఎంజాయ్ చేసినాం, కానీ కొంచెం కష్టం అనిపించింది. గేమ్ ఎలా అనిపించింది పరసాన్? బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. మరి గేమ్ ఆడినావు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. మరి మా గొంట్లు ఎంత సూపర్ గా ఆడారు కాబట్టి మా స్కోర్స్ చూసేసే టైం వచ్చిందండి. ఇప్పుడు మా స్కోర్స్ చూసేద్దామా? చెప్పు, ఎంత స్కోర్ చేసిన 1 minute 20 seconds. సో ఇప్పుడు మా బాయ్స్ పరుగో గేమ్ ని ఫినిష్ చేస్తారు విత్ ఇన్ 50 seconds. సో ఫైనలీ పరుగో గేమ్ విన్నర్ ఎవరు అంటే సర్లేండి, ఏదో స్టార్టింగ్ కాబట్టి ఎంకరేజ్మెంట్ కోసం చిన్న ఛాన్స్ ఇచ్చాను, తర్వాత తొక్కేద్దాం. ఓకేనండి. నేను ఇప్పుడు ఫామ్ లోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు మొత్తం అండి నేను నాకు వచ్చిన యాంకరింగ్ మీ పక్కలేండి, నేను చేస్తాను. సో ఇప్పుడు జిల్ జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్టు తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. గొంట్లో ఎలా కనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? సో స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. సో వీళ్ళ అనర్షిని ఎక్కడ తగ్గకుండా అలానే మన ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మన నెక్స్ట్ గేమ్. ఆ గేమే మామమ్ మాస్. మామమ్ మాస్ గేమ్ ఆడాలంటే నా టీం నుంచి ఇద్దరు గొంటలు కావాలి, అలాగే రేణు పాప టీం నుంచి ఇద్దరు కుర్రలు కావాలి. అనిపించేద్దామండి. మరి మామమ్ మాస్ గేమ్ ఆడటానికంటే మా టీం నుంచి ఇద్దరు గొంటలు రెడీ ఉన్న గొంటలు రండి మరండి. ఇప్పుడు మామమ్ మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు బుల్లెట్స్ వచ్చేస్తున్నారు. కమ్ ఆన్ బాయ్స్. మరి మామమ్ మాస్ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సిన ప్రాపర్టీస్ కదండి. ప్రాపర్టీస్ ప్లీజ్. సో మామమ్ మాస్ గేమ్ ఆడడానికి రెడ్ కింగ్ టీం నుంచి అమ్మాయిలు అలానే నా టీం నుంచి అబ్బాయిలు రెడీ అయిపోయారు. సో మరి గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో మీకు ఈ రోప్ ఉంది కదా, ఈ రోప్ ని ఇద్దరు వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత అక్కడ కనిపిస్తున్న రింగ్ లో స్మైలీస్ ఉన్నాయి. ఆ వెనకాల ఒక రింగ్ ఉంది, అందులో స్మైలీ ఉంది. సో మీరిద్దరూ లాగుతూ ఉండాలి. ఎవరైతే గట్టిగా లాగి ఎవరైతే ఫస్ట్ గా ఆ స్మైలీని సంపాదించుకుంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నారు. ఓకే, పోటా పోటీ ఇప్పుడు రండి రండి ఆడేద్దాం రండి. ఎవరు మరి అయితే ఫస్ట్ మనం మాక్ చేసి చూపిస్తాం. అర్థమైందా? మాక్ ఏంటి? మనం కూడా ఆడాలి ఈ గేమ్. మేకని తెస్తారా? మేక కాదు, మాక్. కమాన్. మాక్ చేయడానికి ఈ రాజు అండ్ నేను రెడీ అయిపోయాం. సో రెడీనా? రెడీ అండి. yes 3 2 1 go. I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. वैसे अकेला मैं हूँ अकेला, रावे और पिल्ला मैं बजनू तू लैला, हम तुम निभाला something नरेला, रम पंच कला प्रपंचम विनेला, come to the party सुबला
watch me. Welcome to the party, Abba touch me. Come to the party, Super watch me. Welcome to the party, Abba touch me. Come to the party, Super watch me. Welcome to the party. చూసారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ ఎలా ఆడాలో అర్థమైంది కదా. సో ముందుగా ఏ టీం వస్తున్నారు? ముందు మీ బాయ్స్ వస్తారండి. ఎస్, రెడీగా ఉన్నారా బాయ్స్? రండి రండి రండి. మరి మమ్మ మాస్ అంటూ ఆడడానికి రెడీగా ఉన్నారు. కుర్రలు రెడీ అను. 3, 2, 1 గో. ఎక్కబారు వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. సో మమ్మ మాస్ గేమ్ ని మా బాయ్స్ ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు గర్ల్స్ వంత వచ్చేసింది. గర్ల్స్ అయ్యి రెడీ? గొంట్లో రెడీ ఉన్నారా? రండి రండి. మమ్మ మాస్ గేమ్ ఆడడానికి రెడ్ కింగ్ టీం నుంచి అమ్మాయి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఎక్కబారు వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూస్తే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది, ఆగలేనురా. చూస్తే జారే చీరా పెట్టి బస్సు మమ్మ మాస్ గేమ్ ని బాయ్స్ అండ్ గర్ల్స్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే ఎవరు తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో తెలుసుకోవాలి. దానికోసం మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్లాల్సిందే. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయంటే ముందుగా మా మమ్మ మాస్ గేమ్ ని బాయ్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 26 seconds. చూసావా ఈ రాజు, గేమ్ అంటే అలా ఆడించాలి. తోటకూర కట్టం కాదు, మామ ఫినిష్ చేసాం 25 seconds. మరి మా అమ్మాయిలు ఎంత బాగా ఆడారు కదా. ఒక మంచి డాన్స్ కూడా బాగా ఆడారు. గుడ్. మా అమ్మాయిల నుంచి ఒక మంచి డాన్స్ వచ్చేస్తుంది. ఐ యు రెడీ టు సీ అండి? ఎంజాయ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఎస్నారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెమ్ములైట కొట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలు. మరి డాన్స్ ఎలా కనిపించిందండి మీకు? అలా అంటున్నారు. సో విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. సో ఇదే ఎనర్జీతో మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. సో ఇప్పుడు చిల్చికాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. వారి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే, మిల్లీమీటర్
ఎవరైనా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా మాటల్లోన పట్టులున్న మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో పట్టుకో Hey, it's time to party now. It's time to party now. వాళ్ళ ఎంత బాగా చేస్తారు రెడ్డి. ఎలా కనిపించిందండి మీకు? ఎలా అనిపించింది? సో చూసారు కదా, స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. కాబట్టి ఎక్కడ డ్రాప్ అవ్వకుండా మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ రాబోతుంది. ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడడానికి ఈ రాజు టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో రింగా రింగా గేమ్ ఆడడానికి రెడ్ కింగ్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేసారు. అలానే ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మరి నా టీం నుంచి అలాగే రేణు పాప టీం నుంచి రేణు పాప కాదు, అమ్మ నాంకర్ రేణు. సరే అయితే ఇవైతే గేమ్ ఎలా ఆడాలండి? సో ఈ గేమ్ ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా ముందు మనకి కావాలి ప్రాపర్టీస్. సో రింగా రింగా గేమ్ ఎలా ఆడాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు ఇక్కడ రింగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ రింగ్స్ తో ఒకరి తర్వాత ఒకరు సింగిల్ లెగ్ తో జంప్ చేస్తూ వెళ్ళి జంప్ చేస్తూ రావాలి. అదేనండి చిన్నప్పుడు బెచ్ ఆడుతున్నాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా, సింగిల్ లెగ్ తో జంప్ చేస్తూ రావాలి. సో ఇద్దరు పర్ఫార్మ్ చేస్తారు ఒకరి తర్వాత ఒకరు. సో ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ఫినిష్ చేస్తారో వాళ్ళే రింగా రింగా గేమ్ ఆడడానికి రింగ్ లేట్ అంటే మామూలుగా బెచ్ ఇస్తే చేసుకుని ఆడుకుంటారు అలాగా. ఇప్పటి స్టైల్ ఇది రాజు. ఓకే, మరి ఈ గేమ్ ఆడడానికి మరి ఎలా ఆడాలి మీరు మార్క్స్ చేసి చూపించండి. లెట్స్ స్టార్ట్. నేను మార్క్ చేస్తాను, ఎలా ఆడాలో చూడండి. ఓకే, మరి రేణు వెళ్ళింది వచ్చింది చూసారు కదా, ఇలా ఇలా బెచ్చాట ఆడుకుంది. అమ్మాయిలు ఏం లేదండి, సింపుల్ ఇలా బెచ్ చేసినట్టు అనుకుని అలాగే ఎందుకు వెళ్ళిపోవడమే. సరే గర్ల్స్ మీరు రెడీగా ఉన్నారా? మరి రండి. కలజడి పాప నువ్వు రెడీగా ఉన్నావా? 3, 2, 1 go. సో రింగా రింగా గేమ్ ని రెడ్ కింగ్ టీమ్ ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు నా టీమ్ అబ్బాయిలు రెడీగా ఉన్నారు రింగా రింగా గేమ్ ఆడడానికి. బాయ్స్ కమ్ ఆన్. ఓకే అయితే మరి 3, 2, 1 go. సో రింగా రింగా గేమ్ ని అందరూ చక్కగా ఫినిష్ చేశారు. కాబట్టి ఎవరు విన్నారో తెలుసుకోవాలంటే మనం స్కోర్స్ కి వెళ్లాల్సిందే. సో ఈ రోజు మీ అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు గేమ్ ని? మా అమ్మాయిలు ఫినిష్ చేశారు స్కోర్ 28 seconds లో. సో రింగా రింగా గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 26 seconds. చిన్న పిల్లలు చేసి ఓడించేస్తారా? సరే నెక్స్ట్ గేమ్ లో చూసుకుందాం. అయితే నువ్వు చిన్న పిల్లలు ఏంటి రాజు? నేను చిన్నపిల్లని కాదా? చిన్నపిల్ల పక్కన ఉన్నా నేను చిన్నపిల్లనే. సో ఇప్పుడు మన కోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎంజాయ్. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది జారేవుని. పన్నం సొగసంతా ఎంతామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యి పొగరుందని. బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సో విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది బాయ్స్ అండ్ గర్ల్స్?
అడగకూడదండి. కుర్రాలు ఎలా అనిపించింది? ఊగడం ఏంటి? ఊపుగా చేశారు కాబట్టి ఇలా ఊగామన్నమాట. ఊగకూడదు, ఇలా ఇలా నుంచి. ఓకే గర్ల్స్ అండ్ బాయ్స్, ఎలా అనిపించింది వినింగ్ పర్ఫార్మెన్స్ అంటే? చూసారా ఏమనలేదు, అది అలా చేయకూడదు. చూసారా అది బాగాలేదని చెప్తారు. అలాగే ఎనీవేస్ వినింగ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. సో ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. అందుకన్నా ముందు గేమ్ ఆడిన వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, అరే గొంట్లో ఎలా కనిపించింది పర్ఫార్మెన్స్? రేణు పాప ఎలా కనిపించింది పర్ఫార్మెన్స్? చాలా బాగుంది పర్ఫార్మెన్స్, చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారు. సో మరి ఇదే ఎనర్జీతో, ఇదే ఇంటెన్సిటీతో, ఇదే ప్యాషన్ తో మనం నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోదాం. ఆ గేమ్ లో చాలా ఇంట్రెస్టింగ్ తో పాటు బుద్ధి బలంతో పాటు కొంచెం లక్ కూడా కావాలి. ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి 5 గంటలు రెడీగా ఉన్నారు. గెరల్స్ కంఫర్ట్. మరి 5 గర్ల్స్ వచ్చారు, మరి కుర్రలు రెడీగా ఉన్నారు. బాయ్స్ కమ్ ఆన్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు మనకు కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్, సై అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే, ఈ రాజు నీకు వచ్చిన ఛాన్స్ ఇస్తాను, ఎలా ఆడాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్. వాళ్ళ అమ్మ నాకు యాంకరింగ్ ఛాన్స్ ఇచ్చారా, నేను చేస్తాను అయితే. ఓకే గుంట్లో కుర్రలు సోతున్నారు కదా, ఇక్కడైతే బోల్డ్ చాక్లెట్లు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి. నిమ్మకాయలు ఆడడానికి, నిమ్మరసం చేసుకోవడానికి కాదు, చాక్లెట్ తినడానికి కాదు, ఆడడానికి. చాక్లెట్లు ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఒక నల్ల మ్యాట్ ఉంది. ఈ నల్ల మ్యాట్ మీద 5 ఉన్నారు కాబట్టి, నల్ల మ్యాట్ కాదు నల్ల మ్యాట్, ఈ నల్ల మ్యాట్ మీద 5 ఉన్నారు కాబట్టి 5గురిలో ఒకరు వచ్చి నల్ల మ్యాట్ మీద ఇలా పడుకోవాలన్నమాట. ఇలా పడుకున్న తర్వాత మిగతా 4 ఏడ్స్ చెయ్యాలా, చుట్టూరా వెళ్ళాలా, చుట్టూరా వెళ్ళి ఆ మ్యాట్ ఇలా ఎత్తాలా. ఎత్తిన తర్వాత ఏడ్స్ చెయ్యాలా, దీని మీద నుంచి ఇలా వెళ్ళాలా. వెళ్తూ ఈ చాక్లెట్లు, నిమ్మకాయలు, బాల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఇలా వెనక్కేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోకూడదు. నువ్వు స్మార్ట్ బాయ్ అని చెప్పిన తర్వాత కౌంటర్లు వేస్తున్నాడు. ఇవన్నీ ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వెనక్కేసుకోవాలి. ఇలా తీసి వాళ్ళమ్మ మీరు నా దానికి వచ్చారు సూపర్. అయితే అలా కలెక్ట్ చేసి అక్కడ దాకా వెళ్ళాలి. వచ్చినప్పుడు మాత్రం ఏమి కలెక్ట్ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేయాలి. మరి ఈ గేమ్ కి ఒక ట్విస్ట్ కూడా ఉందండి. ట్విస్ట్ ఉందా? నేను అదేంటంటే లాస్ట్ లో చెప్తాను, ఇది నా ట్విస్ట్. మరి ఓకే సరే. సో ఈ రోజు ఏదో ట్విస్ట్ పెట్టాడంటే ఆ ట్విస్ట్ అంటే లాస్ట్ లో రివీల్ చేస్తాం. ఇప్పుడైతే బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు రెడీ ఫర్ ప్లేయింగ్ ద గేమ్? yes come on. 3, 2, 1 go. సై గేమ్ ని మా బాయ్స్ ఫినిష్ చేశారు. మరి ఎన్ని ఐటమ్స్ పిక్ చేశారో కౌంట్ చేద్దామా? yes let's start from chocolates. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44. So boys collect చేశారు 44 chocolates. Next we'll go with lemons. 1 2 lemons collect చేశారు. సో ఇప్పుడు మనం balls కౌంట్ చేద్దాం. 1 2. సో బాయ్స్ కలెక్ట్ చేశారు 2 balls. మరి ఇప్పుడు బాయ్స్ అయిపోయారు కాబట్టి మా గొంటలు రెడీగా ఉన్నారు. గొంటలు మీరు రెడీగా ఉన్నారా?
మరి గొంట్లో మీరు రెడీగా ఉన్నారా? 3, 2, 1 గో. అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి ఎన్ని ఐటమ్స్ పిక్ చేశారో నేను కౌంట్ చేస్తాను. చెయ్యి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44. సూపర్. 44 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. సో మా గర్ల్స్ కలెక్ట్ చేశారు 2 నిమ్మకాయలు. 1, 2. సో నెక్స్ట్ బాల్స్. బాల్స్ అక్కడ క్రికెట్ ఆడుకుని కొట్టండి. లేవు బాల్స్. సో నో బాల్స్, 0 బాల్స్ కలెక్ట్ చేశారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్స్ ఫినిష్ చేశారు. మరి ఎవరు ఎంత స్కోర్ చేశారు, అసలు ఆ ట్విస్ట్ ఏంటి, ఆ ట్విస్ట్ లో ఏముంది, ఎవరికి ఎంత స్కోర్ వస్తుంది, ఇవన్నీ చూడాలా? ఇప్పుడైతే మనం గేమ్ ఆడాం కాబట్టి దీంట్లో చిన్న ట్విస్ట్ ఉందంటే. అవును రాజు, ట్విస్ట్ ఏంటో అన్నా. ఏంటో నేను చెప్తాను, మీకెందుకు బొబ్బులు కాబట్టి నేను చెప్తున్నాను. ట్విస్ట్ ఏంటంటే నా చేతిలో 3 సీట్లు ఉన్నాయండి. అందులో ఒక దాంట్లో 100 ఉంది, ఇంకో దాంట్లో 50 ఉంది, ఇంకో దాంట్లో 30 ఉంది అనమాట. ఇప్పుడు మీ స్కోర్స్ ఆల్ డిసైడ్ చేస్తారు, ఆల్ స్కోర్స్ మీరు డిసైడ్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ మీరు 50 చాక్లెట్ కలెక్ట్ చేశారు అనుకోండి. మీ 50 చాక్లెట్లకి గొంట్లో ఒక సీట్ తెస్తారు అనమాట. ఆ సీట్ లో ఒకరు 100 వస్తే 100 × 50, ఒక 50 వచ్చింది 50 × 50, 30 వచ్చింది 30 × 50. సో సింపుల్. అదేనండి. అలాగే లెమన్స్ కి అలాగే అవుద్ది, బాల్స్ కి అలాగే అవుద్ది. గొంట్లో మరి మీరు తీసిన సీట్లు కూడా అలా చేస్తారు. కాదు, నీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎర్ర బస్ ఎక్కినప్పుడు వచ్చిందా? మరి ఎర్ర బస్ ఎక్కినప్పుడే వచ్చిందండి. ఎర్ర బస్సులు ఎన్ని ఆలోచనలు వస్తాయి తెలుసా? వెనకరింగ్ అంతా ఎర్ర బస్సులోనే వద్ది. వెనకరింగ్ నువ్వు ఎర్ర బస్ లో నేర్చుకున్నావు. సరే అండి, ఇప్పుడైతే గొంట్లో మీ ఎన్ని కలెక్ట్ చేశారు మరి దానికి కలిపేస్తారు. ఓకేనా? రెడీయా? సో ఇప్పుడు గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. బాయ్స్ ఆర్ యు రెడీ? గర్ల్స్ మీరు ఓకే. గొంట్లో మీరు రెడీగా ఉన్నారు? మరి ఫస్ట్ ఏది? చాక్లెట్లు. ఎన్ని చాక్లెట్ కలెక్ట్ చేశారు? 44 చాక్లెట్ కలెక్ట్ చేశారు కాబట్టి దానికి మన కుర్రలు తీసిన సీట్ ఏది? 50. 44 చాక్లెట్ కలెక్ట్ చేశారు కాబట్టి 44 × 50. నెక్స్ట్ ఏది? లెమన్స్. 2 నిమ్మకాయలకి 2 షర్బత్తులు. ఓకే. 30. సో లెమన్ స్కోర్ వచ్చి 2 × 30. సో నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్ ఉన్నా కాబట్టి ఏం స్కోర్ లేదండి. సూపర్. సో ఇప్పుడు మా బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేశారు. బాయ్స్ ఫస్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 44 చాక్లెట్స్. సో మా బాయ్స్ కలెక్ట్ చేసిన 44 చాక్లెట్స్ కి మీ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 44 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి 44 చాక్లెట్స్ కి 30. నెక్స్ట్ ఏదమ్మా? నెక్స్ట్ లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 2 లెమన్స్. 2 నిమ్మకాయలకి 4 షర్బత్తులు. తీయమ్మా. 50. సో 2 × 50. లెమన్ స్కోర్ 2 × 50. నెక్స్ట్ బాల్స్. ఎన్ని బాల్స్? 2 బాల్స్. మరి 2 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. సో బాల్స్ స్కోర్ వచ్చి 2 × 100. అండి మరి స్కోర్, ఫైనల్ స్కోర్స్ తెలుసుకోవాలంటే ముందు కౌంట్ డౌన్ చేయాలండి. కౌంట్ డౌన్ చేద్దాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ లెట్స్ స్టార్ట్ ద కౌంట్ డౌన్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. విన్నర్స్ ఎవరో తెలుసా? ఈ రోజు నాన్న గెలిచినా నువ్వు గెలిచినా అన్నది కాదు మ్యాటర్. ఈ రోజు గెలిచింది ఎవరో తెలుసా? హాయ్
చూసారుగా జిల్ జిల్జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. సో చూసారుగా ఈ రోజు ఎంత ఫన్ జనరేట్ అయిందో. సో ఇలానే నవ్వుకోవాలనుకుంటే మళ్ళీ జిల్ జిల్జిగా నెక్స్ట్ కాలేజ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ రచ్చరంబల స్టూడెంట్స్ లో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతుంది. ఆంటీ దానికి స్మైలింగ్. బై బై.